ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. పాత్రికేయ మిత్రులందరికీ విశాఖపట్నం సిటీ పోలీస్ తరఫున మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఆ సీతందార్లో నివాసం ఉంటున్న ఆదిత్య వర్మ గారు 27న జూలై 20వ తారీఖున వారింటిలో వాళ్ళు క్యాంప్ వెళ్ళారు. ఇల్లు తాళం వేసి క్యాంప్ వెళ్ళారు. తిరిగి వచ్చి వాళ్ళు చూసుకునేసరికి ఇల్లు తాళం పగలగొట్టి ఆ గ్రిల్ ఓపెన్ చేసి ఇంటి లోపలికి వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న బీరువా నుంచి ఈ నగలు దొంగతనం జరిగాయని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు. మా ద్వారకా ఎస్ఐ రాజు గారు దాన్ని ఎఫ్ఐఆర్గా నమోదు చేశారు. తర్వాత ద్వారకా సిఐ గారు చక్రధర్ గారి ఆధ్వర్యంలో చాలా ఎఫర్ట్స్ చేశారు. వారి ఇంటి దగ్గర నుంచి ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీస్ని, తర్వాత గ్రిల్ పగలగొట్టిన నేరస్తులు, పాత నేరస్తులు గ్రిల్ పగలగొట్టి గ్రిల్ రిమూవ్ చేసి నేరం చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ యాక్సిడెంట్స్ వెరిఫై చేశారు. గత 3-4 మాసాల నుంచి చాలా శ్రమపడి అల్టిమేట్గా వాళ్ళు క్లూస్ సంపాదించారు. ఇది ఒక పాత నేరస్తుడు అతను బసవ కిరణ్ కుమార్ అని పాత నేరస్తుడు. ఇతని మీద గతంలో కూడా నేరాలు ఉన్నాయి. అటువంటి వ్యక్తి చేశాడనే క్లూస్ సంపాదించుకున్న తర్వాత ఆ కిరణ్ కుమార్ అనే నేరస్తుడి గురించి కూడా చాలా ఎఫర్ట్స్ చేసి అతన్ని పట్టుకుని ఈ బంగారాన్ని, వజ్ర వైఢూర్యాలతో కలిగిన ఈ బంగారు నగల్ని వాళ్ళు డిటెక్ట్ చేయగలిగారు. ఈ డిటెక్షన్లో రాజుగారు, ఎస్ఐ గారు, అతని సిబ్బంది, అలాగే చక్రధర్ గారు సిఐ గారు దీన్ని చాలా సాటిస్ఫాక్షన్గా చాలా కష్టపడి పట్టుకున్నందుకు వారందరినీ నేను, మా సిటీ పోలీస్ అంతా కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఒకసారి దొంగతనం జరిగిన తర్వాత ఇంటాక్ట్ చూసారా, వజ్ర వైఢూర్యాలతో కూడిన ప్రాపర్టీని ఆదిత్య వర్మ గారికి తిరిగి ఇచ్చే శ్రమ చాలా పడ్డారు. కాబట్టి నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే వర్మ గారు కూడా ఎక్కడ బయట ఉన్నారు, రాలేకపోయినారు. ఆయన కూడా చాలా సంతోషపడుతున్నారు, అభినందించారు పోలీస్ సిబ్బంది. ఆ సిపి గారు కూడా వెళ్ళి అభినందించడం జరిగింది. ఈ బసవ కిరణ్ కుమార్ అన్న అతను ఇంత ముందు కూడా నేరాలు చేశాడు. ఒక 3 చోరీ కేసులు చేశాడు ఆయన. కాబట్టి ఆయన మీద కూడా చర్య తీసుకుంటాము, చట్టబద్ధమైన చర్యలని కూడా తీసుకుంటాం. అయితే ఈ సందర్భంగా మేము ప్రజలకి తెలియజేయండి ఏమిటంటే, ఈ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని మా దగ్గర ఓ సిస్టమ్ ఉంది. ఎవరైనా ఇల్లు లాక్ చేసుకుని వెళ్తే మాకు ఇంటిమేట్ చేస్తే ఆ సిస్టాన్ని మేము అక్కడ ఇన్స్టాల్ చేస్తాం. అది డిజిటల్ సర్వైలెన్స్ సిస్టమ్. దాని ద్వారా ఎవరైనా ఇంట్లోకి చేరితే, ఇంట్లోకి వచ్చినా, అక్కడ అటెంప్ట్ చేసినా మాకు కంట్రోల్ రూమ్కి సంకేతాలు వస్తాయి. తద్వారా మేము అలర్ట్ చేయగలము, నేరాన్ని నియంత్రించగలం. ఇలా ఎంత వాల్యుబుల్ ప్రాపర్టీస్ పోయిన తర్వాత దొరకడం అనేది చాలా కష్టమైన పని. చాలా శ్రమతో వచ్చి పోలీసులు చేశారు. కాబట్టి ఇటువంటి దానికి ఆస్కారం ఇవ్వకుండా ఉండాలంటే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ని చక్కగా వినియోగించుకోవాలి. అలాగే కెమెరాలు కూడా, ప్రతి వాళ్ళు కూడా కెమెరాలు, సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవాలి. సీసీటీవీ కెమెరాలు ప్రస్తుతం ఏమీ అంత పెద్ద ఎక్స్పెన్సివ్ కాదు, భరించలేని స్థితిలో ఏమీ లేవు. బట్ ఆ సీసీటీవీ కెమెరాలు పెట్టుకుంటే మీరు ఎక్కడైనా మీ ఫోన్లో చూసుకోవచ్చు, మీ ఇల్లు పరిస్థితి చూసుకోవచ్చు, మీ ఆస్తి పరిస్థితి చూసుకోవచ్చు. అది తద్వారా నేరస్తుని పట్టుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి సీసీటీవీ కెమెరాలు విరివిగా పెట్టుకొని సీసీటీవీ కెమెరాల ద్వారా నేర నియంత్రణకి ఉపయోగపడాలని ప్రజలను కూడా మీ ద్వారా అర్థిస్తున్నాను. సీసీటీవీ కెమెరాస్, అది ఒక కెమెరా ఉంటే 100 మంది పోలీసులతో సమానం. మీ ఇంటి దగ్గర 100 మంది పోలీసులు పెట్టుకునేటట్టు. కాబట్టి సీసీటీవీస్ ఇన్స్టాల్ చేయండి. మీరంతా కూడా మీరు సేఫ్గా, సెక్యూర్గా ఉండండి. సెక్యూర్ సమాజాన్ని మేము అందించడానికి మాతో పాటు మాకు సహకరించండి అని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. ఈ ప్రాపర్టీ అతను కన్ఫెషన్ 5/8 అతను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. ఈ ప్రాపర్టీ అతను కన్ఫెస్ చేసిన తర్వాత దీన్ని ఆయన ఒక ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో ఈయన హైదరాబాద్లో దీన్ని కుదవ పెట్టేశాడు. మళ్ళీ హైదరాబాద్ పోయి మా ఎస్ఐ గారు పాపం శ్రమకు వచ్చి
అక్కడ వాళ్ళందరితో ఫైట్ చేసి ఈ ప్రాపర్టీని అంతా కూడా తీసుకురావడం జరిగింది. సరే, ఈ దొంగతనం చేసి ఈ బంగారు ఆభరణాలు ఏదైతే బ్యాంకులో కుదవపెట్టడానికి వెళ్తారో వాళ్ళు ఏదైనా అడుగుతారు కదా సార్, అంటే ఎక్కడి నుంచి వచ్చిందో అది అడుగుతున్నారు, మన బంగారం పెట్టిన కూడా అడుగుతున్నారు, అంటే వాళ్ళు ఏం అడగకుండానే పెట్టించారు. వాళ్ళు ఏదో ఇది వాళ్ళ అత్తగారి బంగారం అని చెప్పేసి చెప్తే, వాళ్ళ అక్కగారి బంగారం అని చెప్తే పెట్టేశారు. వాళ్ళు కూడా ఫైనాన్స్గా పెట్టుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు పెట్టేశారు, డబ్బులు ఇచ్చారు, ఇప్పుడు నష్టపోయారు. మేము తీసుకొచ్చాం కాబట్టి ఆ ఫైనాన్షియర్స్ కూడా దీన్ని చూసుకోవాలి, ప్రాపర్ డాక్యుమెంట్స్ చూసుకోవాలి. ఏదైనా ఇంత బంగారం, ఇంత వాల్యుబుల్ బంగారం వాళ్ళకి తెలుసు కదా, వజ్ర వైడూర్యాలని, వాళ్ళు ఇంత ఇలా ఎలా వస్తుంది వీళ్ళకని చెప్పేసి చూసి చేయాలి. వాళ్ళు కూడా సమాజానికి సహకరించాలి. వాళ్ళు కూడా ఏదో వాళ్ళ స్వలాభం కోసం ఇలాంటివి చేస్తే ఇప్పుడు వాళ్ళు డబ్బు ఇచ్చేశారు, ఈ బంగారం సీజు అయిపోయింది, వాళ్ళు కూడా నష్టపోతున్నారు. కాబట్టి ఇలాంటి ప్రికాషన్స్ వాళ్ళు కూడా తీసుకోవాలని మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తారు. పైన ఇంతకుముందు 3 కేసులు ఉన్నాయంటున్నారు. తను ఇంతకుముందు ఇలా దొరికాడా ఎప్పుడైనా? ఇంతకుముందు 3 కేసుల్లో కూడా అతను అరెస్ట్ అయ్యాడు. ట్రయల్ కూడా, కోర్టు కేసులు కూడా ఆయన ఫేస్ చేస్తున్నాడు. ఇదంతా కూడా ఈ బంగారం వాల్యూ 2.5 lakhs ఉంది. ఇది ఆ వజ్ర వైడూర్యాలు మళ్ళీ మనం దాని వాల్యూ కూడా పరిగణలోకి తీసుకుంటే ఇంకా ఎక్కువే ఉంటుంది, ఎక్కువ. ఇంతకుముందు ఆయన చైన్ స్నాచింగ్ చేసేవాడు, ఇప్పుడు దీనికి మారాడు. నేరస్తుడు అప్గ్రేడ్ అయ్యాడు. చైన్ స్నాచింగ్ నుంచి గ్రిల్ తీసేసి ఇంట్లోకి వెళ్ళి నేరాలు చేయడం చేశాడు. అంటే ఎలాంటి దొంగతనాలకు పాల్పడితే అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి సార్? అంటే ఇప్పుడు వెళ్తూ ఉన్నాడు, వస్తున్నాడు, మళ్ళీ అదే పని చేస్తున్నాడు, అంటే ఎలాంటి కఠినమైన? ఇప్పుడు ఈయన రిపీటెడ్ నేరస్తుడు కాబట్టి ఈయన మీద హిస్టరీ షీట్ ఓపెన్ చేసి వాచ్ చేస్తున్నాము. అలాగే ఈ పాత నేరాల్లో ఉన్నాడు కాబట్టి బెయిల్ రాకుండా కూడా మేము కోర్టులో అపోజ్ చేస్తున్నాము. తర్వాత పాత నేరాలు ఉంటే ఎన్హాన్స్డ్ పనిష్మెంట్ ఉంటుంది, శిక్ష కూడా. ఆ ప్రావిజన్ కూడా మేము వీళ్ళ మీద పెట్టి ఇతన్ని కారాగారంలోనే ఉండేటట్టు చూడడానికి మేము ఆ చట్టంలో ఉన్న ప్రావిజన్స్ అన్ని కూడా ఉపయోగిస్తున్నాం. గతంలో శ్రీకాకుళం జిల్లా పలాస, కాశీబుగ్గ, ఒరిస్సా ప్రాంతాల్లో కూడా ఇతను నేరాలు చేశాడు. అక్కడ కేసులు పెట్టడం జరిగింది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి